మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓ రహస్యం దాగి ఉంటుందంటే నమ్ముతారా? అవును. మన ప్రవర్తనను మనకు తెలియకుండానే నడిపించే కొన్ని శక్తులుంటాయి. వాటి గురించే ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈ ప్రశ్న కాస్త ఆలోచింపచేసేదే కదూ. మన జీవితాన్ని మనమే నడిపిస్తున్నామని అనుకుంటాం. చాలా వరకు అదే నిజం కూడా. కానీ తెర వెనుక ఉండి మనల్ని ప్రభావితం చేసే అదృశ్య శక్తులు కూడా చాలానే ఉన్నాయి. ఈరోజు ఆ శక్తుల గుట్టేంట విప్పుదాం. ఈ చిత్రంలో ఉన్నట్టు మన మనస్సులో ఓ రహస్య ప్రపంచమే ఉంది. మన ఆలోచనల్ని, మన భావాల్ని ప్రభావితం చేసే ఈ కనిపించని శక్తుల్ని అర్థం చేసుకోవాలంటే సైకాలజీనే మనకు దొరికే ఒకే ఒక్క తాళం చెవి. సరే, మొదటి విభాగానికి వద్దాం. మన జీవితము ఒక నాటకం అనుకుంటే మరి దానికి తెర వెనక ఉండి మనల్ని నడిపించే ఆ అదృశ్య సూత్రధారి ఎవరు? అదే మన అచేతన మనసు. దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన మెదడునే ఓ ఐస్బర్గ్లా ఊహించుకుందాం. పైన నీటిమీద కనిపించే చిన్న ముక్క అదే చేతన మనసు. కేవలం 10% అంతే. మరి మిగతా 90% అదంతా నీళ్ల కిందే దాగుంటుంది. మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే 90% నిర్ణయాలు ఈ దాగి ఉన్న భాగమే తీసుకుంటుందంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఈ భావోద్వేగాలు ఎలా పుడతాయి? చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. జేమ్స్ లాంగ్ సిద్ధాంతం ఏం చెప్తోందంటే, శరీరం ముందు స్పందిస్తోంది, మనసు తర్వాత ఫీలవుతోంది. ఉదాహరణకి, ఒక ఎలుగుబంటిని చూసినప్పుడు ముందు గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడు మన మెదడు, ఓహో, నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటోంది అంటే నేను భయపడుతున్నానన్నమాట అని అనుకుంటుందట. అయితే ఆగండి, ఇక్కడితో అయిపోలేదు. మరో థియరీ కూడా ఉంది. అదే క్యానాన్ బార్డ్ సిద్ధాంతం. దీని ప్రకారం శరీరం, మనసు రెండూ ఒకేసారి రియాక్ట్ అవుతాయి. అంటే ఎలుగుబంటిని చూడగానే మెదడు ఒకేసారి గుండెకేమో వేగంగా కొట్టుకో అని, మనస్సుకేమో భయపడు అని సిగ్నల్ పంపుతుంది. అంతా ఒకేసారి జరిగిపోతుందన్నమాట. ఇప్పుడు మూడోది చాలా చాలా ఆసక్తికరమైన సిద్ధాంతం, షాక్టర్ సింగర్ థియరీ. దీని ప్రకారం ముందు శరీరం స్పందిస్తుంది, ఓకే, కానీ తర్వాత మన మెదడు చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించి అసలు నాకెందుకిలా అవుతోంది అని ఆలోచిస్తుందట. అప్పుడు ఎదురుగా ఎలుగుబంటి కనిపిస్తే, ఓ, ఇది భయం అని దానికో లేబులిస్తుంది. అదే ఎదురుగా మనకు బాగా నచ్చిన వ్యక్తి ఉంటే అదే శారీరక స్పందనకు ఇది ప్రేమ అని పేరు పెట్టుకుంటుంది. అంటే చూడండి, మన ఆలోచనే మన భావోద్వేగాన్ని సృష్టిస్తోంది. ఇది ఎంత శక్తివంతమైన విషయమో కదా. మన మనసు ఒక అద్భుతమైన యంత్రంలాంటిది. కానీ దాన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో తెలిసినవాళ్లు మనల్ని చాలా సులభంగా మ్యానిపులేట్ చేయగలరు. ఇప్పుడు మనం ఆ చీకటి కోణం వైపు అడుగు పెట్టబోతున్నాం. సిద్ధంగా ఉండండి. గ్యాస్ లైటింగ్. ఈ పదం చాలామంది వినే ఉంటారు. ఇది కేవలం ఒక పదం కాదు, ఒక రకమైన మానసిక దాడి. ఇక్కడేం జరుగుతుందంటే, ఒక వ్యక్తి అవతలి వాళ్లనే అనుమానించేలా చేస్తారు. వాళ్ల జ్ఞాపక శక్తి, వాళ్ల ఆలోచనలు, చివరికి వాళ్ల మానసిక ఆరోగ్యం కూడా తప్పేమో అనిపించేలా చేస్తారన్నమాట. ఉదాహరణకు అన్నా కథ తీసుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. ఆమె భర్త ఈథన్, నువ్వు మర్చిపోయావో, అసలలా జరగనేలేదు, నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు అని పదే పదే చెప్పేవాడు. చివరికి పాపం ఆమె తనను తానే నమ్మలేని స్థితికి వచ్చేసింది. ఇది ఎంత భయంకరమో ఆలోచించండి. గ్యాస్ లైటింగ్ మాత్రమే కాదు, ఇంకా చాలా పద్ధతులున్నాయి. కొన్నిసార్లు బహుమతులిచ్చి ఆశపెడతారు, కొన్నిసార్లు విపరీతమైన ప్రేమ కురిపించి బంధించేస్తారు. దీన్నే లవ్ బాంబింగ్ అంటారు. మరికొన్నిసార్లు శిక్షిస్తారు. ఇలాంటి వ్యూహాలను గుర్తించడమే మనల్ని మనం కాపాడుకోవడానికి వేయాల్సిన మొదటి అడుగు. సరే, మరి ఇలాంటి మానసిక దాడుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సమాధానం ఒక్కటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే భావోద్వేగ ప్రజ్ఞ. ఇది మన చుట్టూ ఒక అదృశ్యమైన, అభేద్యమైన మానసిక కవచంలా పనిచేస్తుంది. ఈ పట్టికను ఓసారి గమనిద్దాం. మ్యానిపులేట్ చేసేవాళ్లు ఎప్పుడూ ఇతరులను కంట్రోల్ చేయాలని చూస్తారు. కాని భావోద్వేగ ప్రజ్ఞ ఉన్నవాళ్లు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకరు నిందలు వేస్తే మరొకరు బాధ్యత తీసుకుంటారు. చూసారా, ఈ మార్పే మనల్ని ఒక రకమైన బానిసత్వం నుండి స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఒక విషయం తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడమంటే వాటిని అణచివేయడం కాదు, అస్సలు కాదు.
నాకు కోపం వస్తోందని గుర్తించగలగడం మొదటి అడుగు. కానీ ఆ కోపంతో స్టోర్లోని ఉద్యోగి మీద అరవకుండా ఉండటమే అసలైన కంట్రోల్. ఆ భావానికి మన ప్రవర్తనకు మధ్య ఉండే ఆ చిన్న గ్యాప్ని మన అదుపులోకి తెచ్చుకోవడమే అసలైన శక్తి. ఇప్పుడుదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. మనస్సుని రీప్రోగ్రామ్ చేయడానికి ఒక చాలా శక్తివంతమైన టూల్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అఫర్మేషన్స్ అంటే స్వీయ ధృవీకరణలు. ఇవి అచ్చం మ్యాజిక్లా పనిచేస్తాయి, కానీ సరైన పద్ధతిలో వాడితేనే సుమా. 3 ముఖ్యమైన రూల్సున్నాయి. 1. వర్తమానం అంటే నేను ధైర్యంగా ఉంటాను అని ఫ్యూచర్లో కాదు, నేను ధైర్యంగా ఉన్నాను అని ప్రెజెంట్లో చెప్పాలి. 2. సానుకూలం నేను భయపడను అని నెగటివ్గా చెప్పకూడదు, ఎందుకంటే మనసుకి భయం అనే పదం మాత్రమే గుర్తుంటుంది. అందుకే నేను ధైర్యంగా ఉన్నాను అని పాజిటివ్గా చెప్పాలి. ఇక 3. వ్యక్తిగతం. ఇది మన గురించే ఉండాలి, ఇతరుల గురించి కాదు. ఈ 3 నియమాలు అంటే ప్రెజెంట్, పాజిటివ్, పర్సనల్, ఇవన్నీ కలిసినప్పుడు అవి మన మెదడుకు ఒక క్లియర్ కమాండ్ పంపుతాయి. ఇది పాత నెగటివ్ ఆలోచనల స్థానంలో కొత్త పాజిటివ్ దారుల్ని నిర్మిస్తుంది. మెల్లగా మనం చెప్పుకునే మాటలే మన నిజ జీవితంగా మారతాయి. ప్రతిరోజూ ఈ అఫర్మేషన్స్ని రిపీట్ చేస్తూ ఉంటే మనం మన అచేతన మనస్సు యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని రీప్రోగ్రామ్ చేస్తున్నామన్నమాట. ఇది మ్యానిపులేషన్కి వ్యతిరేకంగా మన మానసిక ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇక మనం చివరి చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మన జీవితం అనే బండి స్టీరింగ్ను తిరిగి మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ జ్ఞానమంతా ఇతరులను కంట్రోల్ చేయడానికి కాదు, మనల్ని మనం ఇతరుల కంట్రోల్ నుండి కాపాడుకోవడానికి మాత్రమే. ఇది మనల్ని మనం రక్షించుకునే ఢాలు, దాడి చేసే కత్తి కాదు. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం లాంటిది. మరి ఆ పుస్తకానికి రచయిత ఎవరు? ఇతరులా లేక మనమేనా? మన కథ యొక్క పెన్నును తిరిగి మన చేతుల్లోకి తీసుకునే సమయమిది. మన కథకు మనమే హీరో, మనమే రచయిత. ఈ విశ్లేషణ చివరిలో అందరూ ఆలోచించాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మన కథను ఎవరు నియంత్రిస్తున్నారు? సమాధానం నేనే అని గర్వంగా చెప్పగలిగేలా ఈ జ్ఞానం సహాయపడుతుందని ఆశిస్తున్నాను.